భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ, జగిత్యాల రూరల్ మరియు అర్బన్ మండల సభ్యత్వ నమోదు వర్క్షాప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ బోగస్ శ్రావణి. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతి 6 సంవత్సరాలకు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని, సభ్యత్వం నమోదు చేయడం కార్యకర్త హక్కుగా భావించారని తెలియజేశారు. ఇప్పుడు సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు 6 సంవత్సరాల వరకు మళ్లీ సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని, కావున ప్రతి కార్యకర్త ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున సభ్యత్వం చేయించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి సభ్యత్వ నమోదు ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రారంభమవుతుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని వారి సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటారని గుర్తు చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను తెలియజేస్తూ ప్రతి పోలింగ్ బూత్ లో 200 పైచీలకు సభ్యత్వాలు అయ్యే విధంగా బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని ఆమె అన్నారు. అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మన రాష్ట్రానికి సంబంధించి అభయ్ పాటిల్ జీ మనకి ఇన్ఛార్జ్గా ఉన్నారు, స్టేట్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో ముగ్గురితో ఒక కమిటీ వేయడం జరుగుతుంది. దానికి ఇన్ఛార్జ్గా మన జిల్లాలో డాక్టర్ రఘు గారు, కొరుట్ల కాన్స్టిట్యున్సీ చూస్తున్నటువంటి డాక్టర్ రఘు గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. అదేవిధంగా నేను, అదేవిధంగా అన్న కొరుట్ల సంబంధించినటువంటి మన యాదగిరి బాబు గారు ఉన్నారు, ముగ్గురం ఉన్నాం. అదేవిధంగా మండల స్థాయిలో కూడా కమిటీ ఉండడం జరుగుతుంది. 1+2 అంటే జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు ఉంటారు. మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, టౌన్ అయితే టౌన్ అధ్యక్షులు, మండల అయితే మండల అధ్యక్షులు. వీటితో పాటుగా 1+2 2 మెంబర్స్తో ఒక కమిటీ. ఇప్పుడే వేయాలన్నా మీరు నాకు అదే డీటెయిల్స్ కూడా ఇప్పుడే నాకు ఇవ్వాలి. మీరు అదేవిధంగా రంగు గోపాలన్న గారు ఇద్దరు కలిసి 1+2 మండల స్థాయిలో కమిటీ ఏదైనా 1+2 ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఇవాళ ఆగస్టు 29, రేపు 30 కాన్స్టిట్యున్సీలో అన్ని మండలాల మీటింగ్స్, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు రేపటికల్లా అయిపోతాయి. ఆగస్టు 31 నుంచి 2 రోజుల్లోగా శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బూత్ అధ్యక్షులతో ఒక మీటింగ్ పెట్టుకోవాలి. 1+1 శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ ఉంటారు, ఇంకొక సభ్యులు ఆ కమిటీలో ఉంటారు. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి మాత్రమే నేను చెప్తా ఉన్నాను. 1+1 కమిటీ శక్తి కేంద్రం లెవెల్లో, శక్తి కేంద్రం అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో తను ప్లస్ ఇంకొకరు ఆ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అది ఇంకా మీ మండల అధ్యక్షులు కోఆర్డినేట్ చేస్తారు ఫర్దర్గా. కానీ కంపల్సరీ, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి 42,180 ఏదైతే ఉందో దాన్ని డబల్ చేసుకున్నాం, 76,000 చేసుకున్నాం మనం మీ అందరి సమిష్టి కృషితోని. అదేవిధంగా రానున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్స్, ఎందుకు సర్పంచ్ మెయిన్ అంటే అది సపరేట్ బాడీ ఉన్నటువంటి ఎలక్షన్స్. లోకల్ బాడీస్ అంటే ఒక ఊరిని శాసించే ఎలక్షన్స్. చిన్న చిన్న వర్షపు చినికే కదా ఒక పెద్ద సముద్రం అవుతుంది. లోకల్ బాడీస్కి కదా అని ఈజీగా తీసుకోవద్దు. సర్పంచ్ అనే వ్యక్తి ఊరిని శాసించే వాళ్ళు, వారికంటూ ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటాయి. మనం ఎమ్మెల్యే మనం తెచ్చుకోలేకపోయినాం, కానీ రానున్న ఎలక్షన్లో సర్పంచ్గా కంపల్సరీ మన వాళ్ళు గెలవాల్సిందే. ఎంపీటీసీలుగా మన వాళ్ళు గెలవాల్సిందే, జెడ్పీటీసీలుగా మన వాళ్ళు గెలవాల్సిందే. అప్పుడే సంపూర్ణ అధికారం మనకు వస్తుంది, ప్రజలకు సేవ చేసే అధికారం మనకు వస్తుంది, అవకాశం మనకు వస్తుంది. ఇప్పుడున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏదైతే ఉందో దానికి ఒక ఫౌండేషన్ లాగా యూజ్ అవుతుంది. మనకు ఎవరైతే సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా పోటీ చేస్తా అనుకున్నారో ఖచ్చితంగా మీరు మీద వేసుకొని పనిచేయండి. ఎందుకంటే నేను టికెట్లు ఇచ్చే స్థాయిలో నేను లేకపోవచ్చు, కానీ స్టేట్ పార్టీ అయితే నేను జగిత్యాల నియోజకవర్గంలో పోటీ చేసిన ఎమ్మెల్యేగా నన్ను అడుగుతుంది కదా, మరి వీళ్ళకి ఇద్దామనుకుంటున్నామని నన్ను అడుగుతుంది కదా, మండల అధ్యక్షులు వీళ్ళందరినీ కూడా అడుగుతుంది కదా. అడిగినప్పుడు ఎవరైతే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కష్టపడి పనిచేస్తారో, ఎక్కువ సభ్యత్వాలు చేపిస్తారో, ఆ టీంని అంతా కరెక్ట్గా పర్ఫెక్ట్గా లీడ్ చేస్తారో, సర్పంచ్లు అంటే లోకల్గా గెలుస్తారు, బట్ సపోర్ట్ ఉంటుంది కదా, పార్టీ సపోర్ట్. ఎంపీటీసీ టికెట్లైనా, జెడ్పీటీసీ టికెట్లైనా, కౌన్సిలర్ టికెట్లైనా ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. జాగ్రత్తగా పనిచేసుకోండి, జాగ్రత్తగా పనిచేసుకోండి. ఉన్నది ఉన్నట్టు డైరెక్ట్గా చెప్తున్నాను. అదేవిధంగా పార్టీకి సంబంధించిన పదవులు కానివ్వండి, సభ్యత్వ నమోదు కార్యక్రమం తర్వాత మండల అధ్యక్షులైనా, జిల్లా అధ్యక్షులైనా, రాష్ట్ర అధ్యక్షులైనా, ఇవన్నీ పార్టీకి సంబంధించిన పదవుల్లో కూడా ఎక్కడికక్కడ కూడా మళ్ళీ కొత్త చేర్పులు వస్తున్నాయి. పనిచేసిన వాళ్ళు చాలా కష్టపడి పనిచేసిండ్రు. నేను
చెప్తున్నాను, ఎందుకంటే మీ అందరి వల్లనే ఇది సాధ్యమైంది. పార్టీ ఈ స్టేజ్ ఉన్నది. గౌరవనీయులు ఎంపీ అరవింద్ అన్న గారి నాయకత్వంలో మనందరం ముందుకెళ్ళినాం, పనిచేసుకున్నాం, కొట్లాడినాం. అన్న ఆశీస్సులు ఉన్నాయి, అన్న ధైర్యం మనకు అందించిండ్రు. మనం పనిచేసిన వాళ్ళకి ఖచ్చితంగా పార్టీలో పదవులు ఉంటాయి, పార్టీలో ఖచ్చితంగా పదవులు దక్కుతాయి. ఇప్పుడు కూడా పనిచేయండి, ఎన్ని రోజులు పనిచేసిండ్రు, ఖచ్చితంగా పనిచేయండి. ఇదంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన విషయం. మనం ఒక బూత్కి 200 సభ్యత్వాలు ఖచ్చితంగా అందరూ చేయించాల్సిందే. అవుతుందా మాతో అవుతుందా అంటే ఒక బూత్కి ఎన్ని ఓట్లు ఉంటాయి చెప్పండి? మినిమం ఈజీగా 800 దాకా ఉంటాయి. 900, 800, 1000 ఉన్న బూతులు కూడా ఉన్నాయి. పెద్ద బూతులు అయితే 1000 కూడా ఉంటాయి, 1000 వరకు ఉంటాయి. మరి 200 చేసుడు మామూలు విషయం కదా, పెద్ద ముచ్చటేం కాదు. ఎందుకంటే మన సింపథైజర్స్ ఉంటారు. అంటే పార్టీలో ఉండకున్నా మొన్న ఎంపీ ఎలక్షన్లో బాగా వేవ్ వచ్చింది, ఎమ్మెల్యే ఎలక్షన్లో కొంచెం వచ్చిందాక ఆ వేవ్ కాస్త పెరిగి ఎంపీ ఎలక్షన్లో మన పార్టీ అంటే చాలా మంది సింపథైజర్స్ బయటకు వచ్చింది, పనిచేసింది. మరి వాళ్ళందరినీ కూడా సభ్యులుగా చేయించుకోండి. ఆ సింపథైజర్స్ ఉంటారు, లేడీ కమ్యూనిటీస్ కూడా, మనకు లేడీస్ కూడా బాగా వర్క్ చేసిండ్రు. అభిమానంతో నరేంద్ర మోదీ గారు అంటే పార్టీ అంటే అభిమానంతో వర్క్ చేసిండ్రు. వాళ్ళని కూడా పార్టీలో చేయించుకోండి. 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి మహిళలకు మరీ చెప్తున్నారు. మహిళలందరూ, మా మహిళలందరూ మంచిగా అన్ని ప్రోగ్రామ్స్ మంచిగా పనిచేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ. అదే